నమస్తే అండి. నమస్కారం మేడం. మేడం వాస్తవానికి ఇప్పుడు మరి పిఠాపురంలో పరిస్థితి ఏ విధంగా ఉంది? పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంత మెజారిటీతో గెలవచ్చంటారు మేడం? సార్ ఆయన గెలుపు అనేది అది తథ్యం సార్. హ్మ్. మెజారిటీ అనేది భారీగా రావాలని చాలా మంది ప్రచారంలో కూడా ఉన్నారు. అదే హ్మ్. రకంగా ఆయన ఓట్ బ్యాంకింగ్ అంగుళం కూడా పక్కకి పోలేదు. ఓకే. ఏదైతే గతంలో వర్మ గారు అక్కడే ఉండి ఇండిపెండెంట్ గా కూడా వేసి గెలిచిన ప్రదేశం అది. ప్రజారాజ్యం సీటు కొణిదెల చిరంజీవి గారి మీద ఉండే అభిమానంతో ప్రజారాజ్యంలో ఉండే వంగా గీత గారిని గెలిపించిన వారు ఈరోజు చిరంజీవి గారే అడుగుపెట్టి నా తమ్ముడిని గెలిపించండి అంటే మరిక వైసీపీ ఓట్ బ్యాంకింగ్ కూడా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ఎందుకంటే అధినాయకుడే వచ్చి 2 చేతులు జోడించి మీరు నన్ను గెలిపించండి, నేను అడగట్లేదు, అభ్యర్థిస్తున్నాను అంటే రాష్ట్ర ప్రజలు సైతం కన్నీటి కేంద్రం అయిపోతున్నారండి. ఎక్కడెక్కడి నుంచో జబర్దస్త్ వాళ్ళొస్తున్నారా? లేకపోతే నాటికలో నటించే వాళ్ళొస్తున్నారా? సింగర్‌లొస్తున్నారా? డాన్సర్‌లొస్తున్నారా? క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లొస్తున్నారా? మనస్ఫూర్తిగా అన్నని గెలిపించుకోవాలి. ధర్మ పోరాటంలో అన్న వెనకాల నిలబడాలి అని మనస్ఫూర్తిగా పనిచేస్తున్న వారండి. ఓకే. ఇప్పుడు వాళ్ళు తెచ్చుకున్నారు శ్యామల రెడ్డి గారిని బహుశా. ఆవిడంటది సినిమాలో డైలాగులు ఇక్కడ కొట్టకూడదు అంటూ. సినిమాలో వేసే మేకప్‌లు నిండుగా వేసుకొచ్చి, "వంగా గీత గారు అమ్మ నువ్వు గెలవాలి. నువ్వు గెలవకపోతే నేను చచ్చిపోతాను" అంటే, "నాకు గూస్ బంప్స్ వచ్చినాయండి" అంటే, "మాకు జాతి జాతి రత్నాలు సినిమాల్లో గూస్ పింపుల్స్ వచ్చినాయి" అంటారు చూడండి. ఆ హ్మ్. మాదిరిగా కామెడీ అయిపోయిందండి ఆవిడ. ఆవిడ ఓకే. రావడం అసలు కనీసం పవన్ కళ్యాణ్ గారి ఆడియో ఫంక్షన్‌కి ఎప్పుడన్నా ఆవిడ వచ్చారండి? ఈరోజు మనమేంటి, మన పరిస్థితి ఏంటి? ధర్మ పోరాటంలో దశాబ్ద కాలం నుంచి పార్టీ కోసం కష్టపడుతూ ఉన్న అన్నని చూస్తే ఈరోజు రూపాయి లేకుండా పనిచేయమనండి శ్యామల గారిని. పేమెంట్ లేకుండా కనీసం చెక్కు అందరికీ పనయ్యాక చెక్ ఇస్తారట. కానీ శ్యామల గారికి ముందు చెక్ ఇచ్చాకే పనికొచ్చిద్దట. అది ఏ ఓపెనింగ్ అయినా సరే. ఆవిడకి మాత్రం ఆ ఫిక్స్‌డ్ ఉంటదట. ఎందుకంటే తర్వాత జనాల స్పందన బట్టి అమౌంట్ తక్కువిస్తే నేను ఊరుకోనండి. నా అమౌంట్ నాకిచ్చేస్తే నేనొస్తానండి అనే పరిస్థితిలో ఉన్న ఆవిడ తన భర్త మీద వేసిన కొన్ని కేసులు, అంటే భర్త మీద జనాలు వేసిన కేసులు. ఓకే. అక్కడ డబ్బులు తీసుకొని ఎగ్గొట్టాడు. ఇక్కడ వాళ్ళని సినిమాలోకి తీసుకెళ్తాం. చాలా మందికైతే శ్యామల గారు చీరాల నుంచి కొంతమందిని తీసుకొనొచ్చి, కాకినాడ నుంచి వాళ్ళ అమ్మగారి ఊరు కొంతమందిని తీసుకొనొచ్చి, మిమ్మల్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లుగా తీర్చిదిద్దుతాం. ఇదిగో ఆ ఓపెనింగ్ తీసుకెళ్తాను, ఈ ఓపెనింగ్ తీసుకెళ్తాను, వాళ్ళని పరిచయం చేస్తాను. నెక్స్ట్ మంత్ నీకు ఆఫర్ వచ్చేస్తుంది అంటూ కోట్లు, కోట్లు దండుకున్న భార్యాభర్త ఈరోజు మళ్ళీ మేకవన్న పులుల్లాగా ఈ రాజకీయాల్లోకి దిగుతున్నారండి. సో, వంగా గీత గారితో నా ప్రయాణం ఎప్పటినుంచో ఉందంటే, ఎప్పటినుంచి? ప్రజారాజ్యం పార్టీ నుంచా? లేకపోతే ఆవిడ టీడీపీకెళ్ళిపోయింది. టీడీపీ నుంచా? మారిపోయిన వైసీపీ నుంచా? ఎక్కడ బిగినైంది మీ ప్రయాణం? సో, దయచేసి ఇలాంటి పెయిడ్ ఆర్టిస్టులు, మొరిగే కుక్కలు అన్న దాకా పోలేరండి. అన్న కోసం మనస్ఫూర్తిగా వస్తున్న చాలా మంది ఈరోజు శ్యామలను చూసి ఎందుకు డబ్బుల కోసం ఇంత నీచానికి పని చేస్తుంది? అన్న తన సినిమాలో నటించిన డబ్బంతా ఉద్దానం కిడ్నీ బాధితులకి, బోర్డర్‌లో సైనికులకి, కౌలు రైతులకి, అదే రకంగా ప్రతి బిడ్డ ఇబ్బంది పడుతున్న ప్రతి బిడ్డకి తన ఆర్థిక సహాయం అందిస్తూ పార్టీని కాపాడుకొస్తున్న వ్యక్తి గురించి ఒక్క పదవి కూడా అధిరోహించలేదు. ఈరోజు ఒక్క రూపాయి కూడా వెనకేసుకోలేదు. హిందీలోనో, తమిళంలోనో సినిమాలో తీసుకుంటే కోట్లొస్తాయి. నాన్న ఒక్క అడ్వర్టైజ్‌మెంట్ తీయలేదు. నాన్న ఏ షాపింగ్ మాల్‌కి పోలేదు. అటువంటి అన్న గురించి మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చింది అంటూ ఈరోజు ప్రతి ఒక్కరు శ్యామలాని చూస్తే చాలా విలువ తగ్గిపోయిందండి. ఆవిడ పని ఆవిడ చేసుకోవచ్చు. బావుండేది. ఈరోజు రాజకీయంలోకి వంగ గీత గారి పక్కకొచ్చి ఆవిడ విలువని కొన్ని వేల రెట్లు దిగజార్చుకుంది. ఇక సినిమాల్లో కూడా ఆవిడ తలెత్తుకొని తిరగలేని పరిస్థితి ఉంటదండి. ఓకే. అలాగే మేడం సాయిధరమ్ తేజ్ గారు కూడా రావడం చూసాం. పవన్ కళ్యాణ్ గారి తరపున ప్రచారం చేస్తున్నారు. అయితే ప్రచారం చేస్తున్నప్పుడు ఆ కాన్వాయ్ పైన కొంతమంది రాళ్ళు విసిరారు. జన సైనికులేమో వైసీపీ నేతలు అని అంటున్నారు. ఏం జరిగిందసలు? ఎవరు విసిరారంటారు మేడం? సార్ ఈ మాదిరిగా రాళ్ల పర్వం ఏంటో మరి మాకర్థం కావట్లా. గతంలో కూడా మా జగన్మోహన్ రెడ్డి గారిని గులకరాయి వేసుకొని ఒక రాయితో ఇద్దరిని కొట్టారు. న్యూటన్ సిద్ధాంతం ప్రకారం రాయి కింద పడాల్సింది కింద పడకుండా ఆకాశంలోకి వెళ్ళిపోయింది. రాయి ఇంతవరకు దొరకలేదు కానీ రాయి ఏసినోడు దొరికాడంట. బహుశా దొరుకుంటే రాయి ఏసినోడు గనక అతనై ఉంటే అతను ఒలింపిక్స్‌కి వెళ్ళిపోవచ్చండి డైరెక్ట్ గా. హ్మ్. అట్లాంటి అట్లాంటి పిచ్చి పిచ్చి స్టేట్‌మెంట్‌లన్నమాట. అలా ఇచ్చేవారు. కానీ ఈరోజు బలంగా వైసీపీ కార్యకర్తలు, వైసీపీ గూండాలు విసిరిన రాళ్ళకి జనసేన వాళ్ళ తలకాయలు పగిలి రక్తయుక్తమై ఈరోజు హాస్పిటల్‌లో అడ్మిట్ అయితే వర్మ గారు వెళ్లి వాళ్ళని పరామర్శిస్తూ నేను ముందుటి నుంచే అనుకుంటున్నాను ఇలాంటిదేదో జరుగుతదని. వైసీపీ అక్రమ దాడులు ధర్మ పోరాటం చేయలేక ఇలాంటి కుట్రకోణంతోనే ఎదుర్కోవడానికి చూస్తారని అంటూ ఈరోజు కొన్ని స్టేట్‌మెంట్‌లు ఇవ్వడం జరిగిందండి. సో, నువ్వు ఒక రాయి తెస్తే
100 చేతులు ఒక్కటిగా వస్తే ఒక రాయి బద్దలైపోతుందండి. ఈ రోజు ఎంతమందిని కొడతారు? పోలీస్ ప్రోటోకాల్ పెంచాలి. దయవుంచి ఎలక్షన్ టైంలో ఏదో ఒక గొడవలు చేయడానికే మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి గారు వీళ్ళందరూ వస్తారు. గండ్రగొడ్డలి పర్వం వాళ్ళదే. ఏదైతే పాపం ఫ్లైట్ క్రాషింగ్ అంటారు కదా పాపం వాళ్ళ నాన్నగారిది, అదేం జరిగిందో రిలయన్స్ వల్ల థాడులు అనుకుంటాం. ఆ రిలయన్స్ వాళ్ళని పెంచి పోషిస్తున్న పరిమళత్వానికి రాజ్యసభ సీట్ ఇచ్చినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి కుట్రకోణం ఈ రోజు ముద్రగడ గారిని లేపేసి అది కూడా జనసేన అకౌంట్ లో కూడా వేయగల సమర్థత ఉంటుందండి. ఎందుకంటే ముద్రగడ గారు మాకు ప్రచారం చేస్తున్నారని కోపంతో ముద్రగడ గారిని లేపేసి ఈ రోజు కాపులకు ఎంత అన్యాయం జరిగింది చూడండి. కాపుల వైపు పోరాడుతున్న ముద్రగడ గారు చనిపోయారు, చంపేశారు, ఇదిగో ఇన్ని నరుకులు నరికేశారు, ఇంత గంటకొండ పెట్టి పొడి చేశారంటూ చిన్నాయన హత్య ఉదంతం ఎలా చెప్పాడో మళ్ళీ చెప్పగల సమర్థులు. అందుకనే ముద్రగడ గారి కూతురు వచ్చి ఏ వైసీపీ పంచన చేరావో ఆ వైసీపీ ఈ రోజు నిన్ను ముంచేస్తుంది, అవసరానికి వాడుకొని పక్కన పడేస్తుంది. అయినా నువ్వు వంగా గీత గారికి ప్రచారం చేయి. ముద్రగడ రెడ్డి పెట్టుకుంటాను, ఏదైతే ముఖాలకు రంగులు వేసిన వాళ్ళు తరిమి కొడతాను, ఎందుకు ఈ చెత్త స్టేట్మెంట్ లో అంటూ తన కూతురు చెప్పిన మాటలకి ఆవిడ నా ప్రాపర్టీ పక్కన వాళ్ళ ప్రాపర్టీ అంటూ కూతురుని సైతం ప్రాపర్టీతో పోల్చిన దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్న ముద్రగడ గారిని కనీసం అంటే కనీసం పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ గారు అని ప్రస్తావిస్తూ ఆ అమ్మాయి కండవా కప్పుకోవడానికి వచ్చినా సరే జనసేన కండవా కప్పకుండా తండ్రికి చెప్పి మీ నాన్నగారిని ఒప్పించి నేనే స్వయంగా మీ ఇంటికి వచ్చిన తర్వాతే నీకు కండవా కప్పుతానమ్మా, అప్పటి వరకు నువ్వు ఏ ప్రచారంలో వద్దు, నువ్వు ప్రశాంతంగా ఉండు. ఎందుకంటే ఈ రోజు నా కూతురుని తీసుకొచ్చి స్టేజ్ ఎక్కించావు, నీ భార్యలను ఎక్కించావా అని మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి నేనేమి ఎక్కించలేదు, నేనేమి నీ గురించి చెప్పలేదు, నేనేమి రమ్మలేదు. నీ మీద నువ్వు చేస్తున్న స్టేట్మెంట్లకి ఇది తప్పు నాన్న అంటూ బయటకు వచ్చిన ఆడపిల్ల నా దగ్గరకు వస్తే అమ్మా తప్పు రాకూడదు, నాన్నగారి దగ్గరే ఉండాలా, నాన్నగారు చెప్పిన తర్వాత రావాలా, నాన్నగారిని ఒప్పించి నేను ఈ రోజు జనసేన పార్టీకి తెచ్చుకుంటాను అంటూ నిండు ప్రజల సభ సాక్షిగా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అండి. ఇంకా కూడా నా కూతుర్ని రోడ్డు మీదకి తెస్తావంటే అరే నీ చెత్త మాటలు వినలేక నీ కూతురు బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చి నీ కూతురు తానే స్వయంగా స్టేజ్ ఎక్కి అయినా సరే ఆడింగి రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు కాబట్టి కండువా గప్పి ఈ రోజు రాజకీయంలోకి నా అన్న తీసుకోలే. అదే కండువా గప్పి రాజకీయంలోకి తీసుకుంటే ఒక వెహికల్ ఇచ్చుంటే చక్కగా స్టార్ క్యాంపెయినర్లుగా అమ్మాయి ఉండేది. మా నాన్నగారు అంతా అబద్ధం చెప్తున్నారు, దయచేసి మా నాన్నగారు చెప్పిన వంగా గీత గారికి ఓటేయకండి, మా నాన్నగారు మంచివారు కాదు అంటూ అదే జగనన్న పార్టీలో ఉంటే 4 పేజీల స్క్రిప్ట్ ఇచ్చి ఉండేవాళ్ళు, చక్కగా అదంతా చదివి ఉండేది. కానీ మా పవన్ అన్న ఎవరిని ఎవరితో తిట్టించారు. ఆయన్ని తిట్టిన వారిని కూడా ముద్రగడ గారు అనేటటువంటి ఒక మహోన్నత వ్యక్తి ఈ రోజు ఆడపిల్లతో రాజకీయం చేయడం కరెక్ట్ కాదమ్మా, నువ్వు వెళ్ళు, నాన్నగారిని ఒప్పిస్తా, నేనే స్వయంగా వస్తాను, తర్వాత నీకు మంచి పదవి ఇస్తానమ్మా, నిజం నిర్భయంగా మాట్లాడావు, నీ ధైర్యం నాకు నచ్చింది తల్లి అంటూ పొగడ్తలు చేసి దాంతో పంపించేశాడండి. అంతేగాని కండవ కప్పి ఆయనలాగా ఆయన ఒకటికి స్టార్ క్యాంపెయినర్ గా వచ్చారు, ఆయన కూతురు నేనే స్టార్ క్యాంపెయినర్ గా వస్తానన్నా సరే నా అన్న స్వాగతించాలా, అది కరెక్ట్ కాదు. నిజాయితీగా గెలవాలి కానీ ముద్రగడ గారు కరెక్ట్ కాదు, ముద్రగడ గారు ఇలాంటి వారు అలాంటి వారు అంటూ కూడా ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలా. పెద్దవాళ్ళు అన్నాక తిడతారు మనం పడాలి అన్నటువంటి నా అన్న గొప్ప మనసుని